హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్. సో ఫైనల్లీ చాలా కాలం తర్వాత ఒక వీడియో చేస్తున్నా అండ్ చూస్తున్నారుగా నోయల్ అన్న చాలా కాలం తర్వాత మళ్ళీ మన ఛానల్లోకి వచ్చాడు. అండ్ ఈసారి చాలా మంచి రీజన్ ఉంది ఎందుకు వచ్చాడు అనేది. స్వీడన్లో ఫుల్ హంగామా నడుస్తుంది. ఏంటి హంగామా అంటే స్వీడన్లో ఎలక్షన్స్ అనమాట. తెలిసిందేగా మన ఇండియాలో ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు, ఒక క్రేజీ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ అంత కాకపోయినా ఒక పీస్ఫుల్ లెవెల్లో కొంచెం నడుస్తూ ఉంటాయి. ఇండియాలో ఉన్నంత బయట హడావుడు ఉండదు. ఇక్కడ చిన్న చిన్నగా ఎవరికాలు తోచినంత ఏ క్యాండిడేట్గా ఆ క్యాండిడేట్ అంతంత చేసుకుంటూ ఉంటారు. సో నేను చూస్తూ ఉన్న రోజు ఇంటి దగ్గర వస్తున్నారు క్యాండిడేట్స్. యాక్చువల్లీ మా ఇంటికి వస్తున్నారు. ఏంటి క్యాండిడేట్స్ కాదు నాకు తెలిసి వచ్చేవాళ్ళు, అదే కొంతమంది ఉంటారు క్యాండిడేట్ చేసేవాళ్ళు. అదే కొంతమంది వస్తున్నారు, వచ్చి ఇది మా పార్టీ సిద్ధాంతాలు ఇవి అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగి అవి ఇవి అడిగి తెలుసుకుని మీరు ఎవరికైనా ఓట్ వేయాలనుకుంటున్నారా, డిసైడ్ అయ్యారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ చాలా వరకు నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అసలు స్వీడన్లో పార్టీస్ అసలు ఏం పార్టీస్ ఉంటాయి, అసలు స్వీడన్లో ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి, మన ఇండియాలో అలా ఉంటుందా, అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. అంటే మన దగ్గర అనుకో ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ఉంటారు కదా, అసలు ఇక్కడ ఏంటి క్యాండిడేట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ తెలుసుకోవడానికి ఇంకెవరు బెస్ట్ పర్సన్ ఎవరిని ఉన్నారు నాకంటే నోయల్ అన్నే. మీకు తెలుసు ఆల్రెడీ వీడియోస్ జాబ్స్ గురించి వీడియోస్ చేసాము. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్. అండ్ నోయల్ అన్న చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సో చాలా మందికి హెల్ప్ అయింది. సో అలాగే ఈ వీడియో ద్వారా ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఎలక్షన్ సెట్ చేసి అసలు నోయల్ అన్న ఎందుకు వచ్చాడు ఈ వీడియోలోకి, తన గోల్ ఏంటి, తను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇవన్నీ విని మనం తెలుసుకుందాం. అసలు ఎవరు ఓట్ వేయచ్చు, అసలు ఏంటి ప్రాసెస్, ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, అసలు ఎంత పవర్ ఉంటుంది యాక్చువల్లీ ఎలక్షన్లో పోటీ చేసేవాడికి, ఏం చేయగలుగుతాడు, అండ్ మేము ఏం తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఎలక్షన్స్ ఎందుకు ఓట్ వేయాలి. ఫస్ట్ చెప్పన్నా అసలు నీ గురించి నువ్వు చెప్పు. అసలు నువ్వు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ నేను కాజీపేట వరంగల్ నుంచి నేను ఇక్కడికి వచ్చింది స్టడీస్ కోసము. నాది బ్యాక్గ్రౌండ్ వచ్చి పొలిటికల్ సైన్స్. ఎడ్యుకేషన్ త్రూ నాకు ఎప్పటి నుంచో చాలా ఇనిషియల్ స్టేజ్ నుంచి సొసైటీ ఛాలెంజెస్ని సాల్వ్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాని కారణం వల్ల నేను యాక్చువల్లీ చాలా వాలంటీర్ వర్క్ కూడా చేశాను స్వీడన్లో. అది కొంచెం గ్రో అయింది. దాని తర్వాత నాకు ఇంకా చేయాలని ఉంది. కాకపోతే అయితే నాకు ఒక అర్థమైన విషయం ఏంటంటే, నీ ప్లాట్ఫామ్ నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే నువ్వు అంత పని చేయగలుగుతావు, నీకు లిమిటేషన్స్ ఉంటాయి. సో దానివల్ల నేను యాక్చువల్లీ పొలిటిక్స్లో రావడం జరిగింది. దానివల్ల నాకు వేరే ఆపర్చునిటీస్ ఉంటే ఇంకా పెద్ద కార్యాలు చేయొచ్చు అని దానివల్ల నేను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఐఎమ్ ఎ వెరీ సింపుల్ పర్సన్ యాక్చువల్లీ. నాకు బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మనుషులని ఎలా ఐడెంటిఫై చేస్తానంటే, వాళ్ళు ప్రాక్టీస్ చేసే ఫెయిత్ని బట్టి కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి కాదు. వాళ్ళ బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్. అది నాకు చాలు. క్లైమేట్ ఎట్లా చేంజ్ అయిందంటే, నువ్వు ఎక్కడ వచ్చి వచ్చినావో, ఏమి ఫాలో చేస్తున్నావో అనే బట్టి ఐడెంటిఫై చేస్తున్నారు చాలా మటుకు, కానీ నాకు అట్లాంటిది ఏం లేదు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇప్పుడు వచ్చేసరికి అసలు ఇక్కడ ఏంటి స్వీడన్లో ఏం జరుగుతుంది అన్న, అంటే ఏ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇండియాలో వచ్చి మనకి ఎలక్షన్స్ డిఫరెంట్ స్టైల్లో అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఒక టైంలో, అట్లా సెంటర్లో ఒక టైంలో, ఇక్కడ అన్నీ ఒకటేసారి అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు అయ్యే ఎలక్షన్స్ వచ్చి దాన్ని పార్లమెంట్, మన మున్సిపల్, మళ్ళీ రీజియన్, ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే పార్లమెంట్లో మేజర్ డిస్టింక్షన్ ఏంటంటే అక్కడే లాస్ స్టిపులేట్ చేస్తారు. మన కొత్త లాస్ వచ్చేది అక్కడనే అవుతాయి. మున్సిపల్ లెవెల్లో ఏమి అట్లాంటివి ఏం కావు. ఎందుకంటే అందుకోసమే మున్సిపల్ లెవెల్లో కూడా చాలామంది వేరే పార్టీ బార్డర్స్ మీద కోఆపరేట్ చేస్తూ ఉంటారు. అపోజిషన్తో కోఆపరేట్ చాలా కామన్ అన్నట్టు. ఇప్పుడు మన సోవియట్ కమ్యూన్లో మా పార్టీ వచ్చి సోషల్ డెమోక్రాట్స్ తోటి కోఆపరేట్ చేస్తున్నాము. అది సెంటర్లో అయితే వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు ఇద్దరు. ఇవి 3 టైప్స్ ఆఫ్ రీజన్ వచ్చి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్, ఇంకొకటి ఏంది మన మున్సిపల్, ఒకటి పార్లమెంట్. సో మున్సిపల్ లెవెల్లో మనకి సోచలిలో ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీ వచ్చి సోషల్ డెమోక్రాట్స్ పవర్లో ఉన్నారు, ఇద్దరు కోఆపరేట్ చేస్తున్నారు. రీజన్లో వేరే పార్టీస్ ఉంటాయి మళ్ళీ. సో అలా 3 డిఫరెంట్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మన ఇండియాతో కంపేర్ చేసుకోవాలనుకుంటే మీకు మున్సిపల్ లెవెల్లో ఎమ్మెల్యే, ఎగ్జాక్ట్లీ,
కార్పొరేటర్ కౌన్సిలర్ టైప్ కార్పొరేటర్ కౌన్సిలర్ టైప్ మున్సిపల్ అండ్ పార్లమెంట్ లో కూర్చునేది ఎంపీలు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఎమ్మెల్యే కాన్సెప్ట్ లేదు ఇంక లేదు ఎమ్మెల్యే కాన్సెప్ట్ లేదు. ఓకే. ఎందుకంటే మనకు స్టేట్స్ కూడా లేవు కదా, సో ఇక్కడ అందుకోసం ఆ కాన్సెప్ట్ అసలే లేదు. ఓకే. సో మీరు ఇక్కడ మన లోకల్లో మేము మాట్లాడేది అందరూ ఏంటంటే కార్పొరేటర్స్ ఆర్ కౌన్సిలర్స్. ఎందుకంటే మేము డిసిషన్స్ తీసుకుంటాం ఇక్కడ ఏ విషయాలు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఇవి చేయాలా మనం అది చేయాలని వాళ్ళు ఇట్లా మోషన్స్ పెడతారు. పెట్టిన తర్వాత దాని మీద ఓటింగ్ ఉంటుంది. కాబట్టి లాస్ ఒక్కటే మేము చేయం, లాస్ అన్ని పార్లమెంట్లో అయితే. అండ్ ఈ ఎలక్షన్స్ అయితే మొత్తం స్వీడన్ అంతా ఒకేసారి జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో చేయాలనుకుంటున్నారు ఇలాంటి కాన్సెప్టే, ఒకేసారి మొత్తం ఇండియా అంతా ఎలక్షన్స్ జరిగేటట్టు. అది స్వీడన్లో జరుగుతుంది. ఓకే, గుడ్. ఫస్ట్ ఎవరు ఓటు చేయొచ్చో మాట్లాడుకుందాం. అసలు ఎవరు ఓటు చేయొచ్చు? నేను చెప్పాను కదా ఇంతకుముందు 3 కేటగిరీస్ అని. సో ఆ 3 కేటగిరీస్ ఎవరెవరు ఓట్ చేయొచ్చు అన్న డిస్టింక్షన్ ఉందన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా సింపుల్ రిక్వైర్మెంట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు నువ్వు 3 years ఉన్నావు అనుకో స్వీడన్లో, స్టూడెంట్ అయినా కానీ ఎవరైనా కానీ 3 years ఉన్నావంటే నువ్వు ఓట్ వేయచ్చు మున్సిపల్ లెవెల్లో. సో దాన్ని మనము కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేయాలంటే, మనకి ఓటింగ్ లెటర్ ఉంటుంది కదా, వాల్ కోట్ అని అంటారు, అది వస్తుంది ఇంటికి లెటర్లో పోస్ట్లో. దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది ఏ కేటగిరీస్లో నువ్వు ఓట్ వేయచ్చు అన్నది. సో నువ్వు ఇప్పుడు సిటిజన్ అనుకో, నీకు ఆల్ 3 కేటగిరీస్ ఉంటాయి. ఎక్కడ వేయాలి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు 3 years ఉన్న వాళ్ళకైతే దే కెన్ ఓన్లీ ఓట్ ఫర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటస్. వాళ్ళకి పర్మనెంట్ అవసరం లేదు, సిటిజన్షిప్ అవసరం లేదు. దే కెన్ ఓట్ ఫర్ మున్సిపాలిటీ అండ్ రీజన్. ఓకే. పార్లమెంట్ ఓట్ వేయలేరు 3 years ఉన్న వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ రెసిడెన్స్ అయినా తను పార్లమెంట్ ఓట్ వేయలేరు. ఓకే. సో ఓన్లీ సిటిజన్స్ మాత్రమే పార్లమెంట్ ఓట్ వేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడైతే ఓట్ చేయాలి ఆ లొకేషన్కి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏంటి ఆ లొకేషన్, దాని మీద రాసి ఉంటుంది ఆ లెటర్లో రాసి ఉంటుంది నువ్వు ఎక్కడ ఓట్ చేయొచ్చు అనేది. సో మీరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మేము మోడరేట్స్ అక్కడ అన్ని పార్టీస్ ఉంటాయి, స్లిప్లు ఉంటాయి పేర్లతోటి. పేర్ల పక్కన నంబర్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క స్లిప్లో చాలా పేర్లు ఉంటాయి. దానికి మళ్ళీ ఒక చెక్ బాక్స్ కూడా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళేసేసి, ఒకవేళ నాకు ఓటు వేసుకుంటే మున్సిపల్ కౌన్సిలర్ షీట్ ఒకటి ఉంటుంది, పార్లమెంట్ షీట్ ఒకటి ఉంటుంది, అవి 2 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నా నేమ్ వెతికేసేసి దాని పక్కన బాక్స్లో క్రాస్ పెట్టాలి. టిక్ కూడా కాదు, మళ్ళీ క్రాసే పెట్టాలి. సో ఇప్పుడు స్టాక్హోమ్ కౌంటీలో ఉండే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ప్లేస్కి వెళ్ళి ఆ స్లిప్ తీసుకొని మోడరేట్స్ది నా పేరు వెతికి అక్కడ పక్కన క్రాస్ పెట్టాలి. ఇప్పుడు ఎవరు ఓటు వేయచ్చో తెలుసుకున్నారు కదా, ఎందుకు ఓటు వేయాలి అడుగుదాం. అసలు ఎందుకు ఓటు వేయాలి మేము? ఎందుకంటే చూడండి, ఇప్పుడు పవర్ అనేది డిఫరెంట్ కమ్యూన్స్లో, మళ్ళీ పార్లమెంట్లో డిఫరెంట్ పార్టీస్ దగ్గర ఉన్నాయి. సో ఏమవుతుందంటే, ఎవరైతే కమ్యూనిటీ నడుపుతున్నారో వాళ్ళు ఎలా నడుపుతున్న బట్టి నీ లైఫ్ అలా ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సోల్నా పాపులేషన్ ఏంటిది 85,000. మన పాపులేషన్ ఏంటిది 110,000. మన దగ్గర ఏముంది, స్కానియా ఉంది. స్కానియా జీడిపి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, 15%. సోల్నాలో ఏముంది, ఏం లేదు. కాకపోతే వాళ్ళ పొలిటికల్ రూల్, వాళ్ళ పాలిటిక్స్ని బట్టి వాళ్ళకి లోయెస్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి, హైయెస్ట్ జీడిపి ఉంది, ఎంత డెవలప్ ఉంది, ఎంత అట్రాక్టివ్ సిటీ ఉంది. దాన్ని కంపేర్ చేసి మన దగ్గర చూస్తే, మన దగ్గర ల్యాండ్ ఉంది, నేచర్ ఉంది, షిప్పింగ్ రూట్స్ ఉన్నాయి, స్కానియా ఉంది, అస్ట్రాజెనికా ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఓ అట్రాక్టివ్ సిటీ సెంటర్ లేదు, ఫెసిలిటీస్ చక్కగా లేవు, మనకి ట్యాక్సెస్ కూడా చాలా హై ఉంది ఇక్కడ. సో దానికి రీజన్ ఏంటిది? ఎవరు రూల్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నారు. సో నేను ఒక పార్టీని అక్యూజ్ చేయాలని కాదు, కాకపోతే చెప్తున్నాను. వాళ్ళు దీన్ని ఏమంటారంటే సోషల్ డెమోక్రాట్ సిటీ అని అంటారు. ఎందుకంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిటీలో ఏదైనా పార్టీ చాలా టైం వరకు పవర్లో ఉంటే ఆ పేరు వచ్చేస్తుంది దానికి. గమనించాలి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఏరియాలో ఉన్నారనుకోండి, అక్కడ మీకు ఇంటిగ్రేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ట్యాక్సెస్ బాగున్నాయి, క్రిమినాలిటీ బాగుంది, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎందుకు అనేది మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎవరు పవర్లో ఉన్నారు, ఎవరు ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు. ఒక గ్యారంటీ విషయం ఏంటంటే, ట్యాక్సెస్ బాగున్నాయి అనుకో, మీరు ఆలోచించాల్సిన విషయం అది. కంపేర్ చేయాలి వేరే కమ్యూనిటీస్ తోటి. సాలిటరీలో మనం యాక్చువల్లీ ట్యాక్స్ బాగా ఎక్కువ కడుతున్నాం. అవును. అండ్ అన్న చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మేము అందరికీ రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నాం, స్వీడన్లో ఉన్న వాళ్ళందరికీ. బట్ మేము బేసికలీ లోకల్లీ ఉన్న ప్రాబ్లమ్స్ హైలైట్ చేస్తున్నాం, సో దట్ యూ అండర్స్టాండ్ ద బిగ్గర్ పిక్చర్. అఫ్ కోర్స్ అన్నట్టు సోల్నాతో కంపేర్ చేసుకుంటే సాలిటరీ పల్లెటూరులో ఉంటుంది. బట్ సాలిటరీలో ఉన్నంత ఎంప్లాయ్మెంట్ బయట అక్కడ అంత లేదు.
అంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. సో బేసిక్లీ ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే సోడాటెల్లీకి నిజం చెప్పాలంటే సిటీ సెంటర్ ది వర్స్ట్. అసలు నేనది వెళ్ళను అక్కడికి. ఇండియాలో ఎవరన్నా చూస్తూ ఉంటే బేసిక్లీ మీరు అనుకుంటూ ఉండొచ్చు, వీళ్ళు స్వీడన్ వెళ్ళి స్వీడన్లో ఇంత హ్యాపీ లైఫ్ ఎంత ఏదో బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నారని. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎదిగే కొద్దీ ఆశ పెరుగుతుంది. ఎప్పుడు మనుషులు ఎప్పుడు అడుగుతారంటే ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడే అడుగుతారు. సో స్వీడన్ ఇస్తుంది, సో అందుకని ఇంకా ఎక్కువ అడుగుతున్నాం. అండ్ అడగాలి కూడా, మనం అడిగితేనే మనకి ఏదైనా వచ్చేది. కరెక్ట్. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా హైయే ఉంది కదా స్వీడన్లో. ఇంకొకటి ఏంటంటే ఇది మినిమం అన్నట్టు ఇక మనం అడిగేది, ఎందుకంటే మనకి ట్యాక్సెస్ కడుతున్నాం కదా, ఎటు పోతున్నాయి అవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం బిగ్గర్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి ఇన్ ఓట్స్ యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడే మనకి ఒక బ్యాలెన్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ట్యాక్స్లు కడుతున్నాం, ఓట్లు వేస్తలేము. ఎవరో వచ్చి నీకోసం ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ దే ఆర్ డిసైడింగ్. సో అది గమనించాల విషయం. వింత విషయం ఏంటంటే ఇక్కడ చాలా పార్టీస్ ఎలక్షన్స్కి వెళ్తే ఏమి వాళ్ళ అజెండా ఏది, వీ విల్ ఇంక్రీజ్ ట్యాక్సెస్ అని. అవును. నెక్స్ట్ అసలు ఇక్కడ ఓటు వేయడం బాగానే ఉంది, ఎందుకు వేయాలో చెప్పవు, బట్ అసలు ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరికి ఓటు వేయచ్చు అనేది అఫ్ కోర్స్ మీరు అందరూ తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేసుకుని చేయొచ్చు. మేము చెప్పాల్సింది చెప్తాం, బట్ ఇది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ డెసిషన్. బట్ అసలు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి? నేను ఉట్టి సెంటర్ కవర్ చేస్తాను, మున్సిపల్ లెవెల్లో చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ ముందు కూడా చాలా కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. వాళ్ళు దే వాంట్ టు ట్రై దర్ లక్. సో ఏం లేదు, సెంటర్లో 2 బ్లాక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అదేంటి, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి సోషల్ డెమోక్రాట్స్ లెఫ్ట్ పార్టీ, గ్రీన్ పార్టీ అండ్ సెంటర్, దే ఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. And then on the right side you have moderates, you have liberals, you have Christian Democrats and you have Swedish Democrats. బట్ నువ్వు ఒక పార్టీని సెలెక్ట్ చేసుకున్నావు, మోడరేట్స్, అందులోకి ఎందుకు వెళ్ళావు? నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. నాకు ఎప్పుడైనా కూడా ఒక విషయము హౌ, వాట్ అండ్ వై నేను బాగా ఆలోచిస్తాను ఇట్లాంటి ఆస్పెక్ట్స్. యాక్చువల్లీ నేను కొత్తగా స్టూడెంట్లో వచ్చినప్పుడు నాకు లాంగ్వేజ్ రాకపోయేది, నా స్టడీస్ కూడా ఇంగ్లీష్లో ఉండేది. నేను చాలా వాలంటీర్ వర్క్ చేశానని ఆల్రెడీ మెన్షన్ చేశాను. అప్పుడు నేను అప్పుడు లెఫ్ట్ సైడ్కి ఓట్ వేసేది అప్పుడు నాకు అర్థం కూడా కాకపోయేది, చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉండేది. సో లెఫ్ట్ సైడ్కి ఓట్ చేసేది. మళ్ళీ నాకు ఫ్రెండ్స్ కూడా చాలామంది లీడర్స్ అందరూ లెఫ్ట్ సైడ్లో ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుసు. నేను ఐ నో ద పార్టీస్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. కానీ ఒక టైం వచ్చిన తర్వాత నేను మోడరేట్ పార్టీ లీడర్ రైన్ఫీల్డ్ని కలిశాను. రైన్ఫీల్డ్ వాజ్ అ వెరీ పాపులర్ లీడర్ అన్నట్టు. 2014లో ఆయన ఎలక్షన్స్ ఇచ్చిపెట్టినప్పుడు ఆయన వదిలిపెట్టాడు పార్టీ. కానీ మనకి ఇంకొక విషయం ఏంటంటే రైన్ఫీల్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు 2014లో వార్ అయినప్పుడు హీ ఓపెన్ ద గేట్స్ ఫర్ రిఫ్యూజీస్. సో మోడరేట్స్ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ ఇన్వైటింగ్ రెఫ్యూజీస్, అసాలం సీకర్స్. 2014 విషయం ఇది. ఇంకో విషయం ఆయన చేసింది ఏంటంటే పర్టికులర్లీ టు ద ఇండియన్ డయాస్పోరా ఏంటంటే టాలెంట్స్కి ఓపెన్ చేశాడు డోర్. అవి 2 చేశాడు. ఎనీవే హీ లాస్ట్ ఎలక్షన్స్, బట్ హీ వాజ్ అ వెరీ గుడ్ గాయ్. హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్స్ అన్నట్టు. మోడరేట్ని ఫాలో చేసి మొదలుపెట్టాను. దాని తర్వాత నాకు అర్థమైంది దీస్ ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఏమంటారంటే హార్డ్ వర్కింగ్ పీపుల్, దే వాంట్ టు స్తరీష్. అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎటు వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ అని వాళ్ళది అలా చూస్తారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే రికగ్నిషన్. నేను గమనించింది ఏంటంటే మనం రికగ్నైజ్ చేసిన పార్టీ అంటే మోడరేట్స్ ఒక్కటే. వేరే పార్టీస్కి మనతో ఏం చేయాలో కూడా తెలియదు. దే హ్యావ్ నో ఐడియా హూ వీఆర్. ఎందుకంటే వీ డోంట్ ఫిట్ దర్ నారేటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నారేటివ్ ఏదైతే నడుస్తుందో వీ డోంట్ ఫిట్ దర్ నారేటివ్. అందుకోసమే నేను మోడరేట్స్కి వెళ్ళాను. దే ఆర్ సీరియస్ పీపుల్. ఇప్పుడు సోల్నాని చూడరాదు. సోల్నా 24 years పవర్లు ఉండే మోడరేట్స్ అక్కడ. వుడ్ లుక్ ఎట్ సోల్నా ఫర్ ఎగ్జాంపుల్. వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు పేరెంట్ లీవ్ అట్లాంటి అన్నీ ఇంపార్టెంట్, కానీ దాన్ని ఎట్లా ఫైనాన్స్ చేస్తావు? సో దే షుడ్ బి బ్యాలెన్స్. సో దే హ్యావ్ దట్ బ్యాలెన్స్ అండ్ దట్స్ వై ఐ వెంట్ ఇంటూ మోడరేట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడు, మనకు పెద్ద తలకాయ నొప్పి అందరికీ ఏమొచ్చింది ఇప్పుడు లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ఇట్లా మొత్తం ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డిసపియర్డ్ 2022 నుంచి. ఇట్లాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ కదా. క్రైమ్ రేట్ చాలా తగ్గింది. సో దట్స్ వై దే ఆర్ సీరియస్ పీపుల్, మోడరేట్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఎలక్షన్స్లో నుంచుంటున్నావు అండ్ మొత్తం అసలు మనం చేసేది, మనం పాలిటిక్స్ గురించి చెప్పాలన్నది ఒక రీజన్ అయితే, ఇంకొకటి నువ్వు ఎలక్షన్స్లో నుంచుంటున్నావు అండ్ నువ్వు నాకు అట్లీస్ట్ నేను చెప్పా కదా 10 years నీకు నాకు తెలుసు అండ్ అన్న అని పిలుస్తాను. నువ్వు కదా ఇంకెవరికి సపోర్ట్ చేస్తా. ఇప్పుడు నీ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం అన్న. నువ్వు నాకు పంపించావు, నాకు జస్ట్ చేసేమని చెప్పలే, పంపించారే నేను ఇవన్నీ చేసేది, ఇవి చూసి చదవండి, చూసి తెలుసుకోండి అని చెప్పాడు. అండ్ నాకు అందులో ఇంట్రెస్టింగ్గా అనిపించింది
జాబ్స్ అండ్ ఇమిగ్రేషన్, అదే స్టూడెంట్స్ గురించి అన్నావు, అండ్ క్రికెట్ కూడా ఒకటి పెట్టుకున్నావు నువ్వు, అండ్ ఆల్సో ఎంటర్ప్రెన్యూర్షిప్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో వీటి గురించి నువ్వు మాట్లాడావు, చెప్పు. చూడు, ఇప్పుడు ఏంటంటే చాలామంది మన వాళ్ళు వస్తుండ్రు, చాలామంది స్ట్రగుల్ కూడా అవుతున్నారు, జాబ్స్ దొరకబడ్డారు, మార్కెట్ కూడా కొంచెం బాగాలేదు, కాంపిటీషన్ బాగుంది అట్లా. కానీ కొన్ని ఏమవుతుందంటే, ఇప్పుడు చూడు స్వీడన్లో ఏంటంటే సపోర్ట్ మెకానిజమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బెస్ మిల్లింగ్ అని అవన్నీ ఇవన్నీ. కాకపోతే ఏమైందంటే అవి దే ఆర్ నాట్ అడాప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, నువ్వు జాబ్, కొంతమంది డైరెక్ట్ జాబ్ లాగా వస్తారు, కొన్ని వాళ్ళకి డిపెండెంట్స్ ఉంటారు, లేకపోతే స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే అసైలం సీకర్స్ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే యూజువల్లీ వాళ్ళకి 8 years పడుతుంది జాబ్ మార్కెట్లోకి రావాలంటే. నా విజన్ ఏంటంటే ఐ హ్యావ్ వాంట్ టు షార్ట్ ఇట్ డౌన్ టు 1 to 3 years. దట్స్ వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ద సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవసరం లేదు, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద పీపుల్. దే షుడ్ బి డిఫరెన్షియేటెడ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు స్పౌసెస్ అనుకోండి, వాళ్ళు ఇండియాలో పనిచేసే ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటుంది, దే హ్యావ్ ఆల్ క్వాలిఫికేషన్స్ ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ టు స్టడీ అండ్ ఐడెంటిఫై ద పర్సన్ ఫస్ట్. వాళ్ళకి ఈజీగా జాబ్లోకి రావాలంటే ఓపెన్నెస్ కావాలి, అదొకటి కావాలి. ఓపెన్నెస్ అనేది ఒపీనియన్ వరకు వస్తుంది, అది దట్ ఐ విల్ వర్క్ డిఫరెంట్లీ. కానీ ఇట్లాంటివి ఉన్నాయి ఆస్పెక్ట్స్. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ దమ్. కానీ మా పార్టీ ఆల్రెడీ చూస్తుంది, బట్ ఐ వాంట్ కాంట్రిబ్యూట్ దట్. ఇంకొకటి వచ్చి సెకండ్ వచ్చి మైగ్రేషన్ ఏంటంటే ఇప్పుడు మొన్న రూల్స్ వచ్చాయి, చేంజ్ అవుతున్నాయి చాలా డ్రాస్టిక్గా. ఒక విషయం నేను చెప్పాల్సుకునేది ఏంటంటే ఈ రూల్స్ ఒకటి, ఒక రైట్ బ్లాక్, ఒక మిడిల్ రైట్ బ్లాక్ ఒకటే ఇస్ నాట్ సైనింగ్ అప్, ఆల్సో ద లెఫ్ట్ ఈస్ ఆల్సో ఓటింగ్ ఫర్ ఇట్ అన్నట్టు. అదొక విషయం, ఇట్ హ్యాస్ టు బి క్లియర్. ది అదర్ థింగ్ ఈజ్ ట్రాన్స్లేషన్ రూల్స్ అనేది, ఇవన్నీ కొన్ని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, ఫ్రస్ట్రేట్ అయ్యారు. నేను అర్థం చేసుకోగలను, నేను దిస్ ఈజ్ నాట్ ఫేర్. యాక్చువల్లీ నేనేం చేశానంటే ఇది నేను మా గ్రూప్ లీడర్కి కన్వే చేశాను ఆల్రెడీ, ఇది బాగాలేదు అని. కానీ నిన్న చదివిన న్యూస్ పేపర్లో ఆర్టికల్, మైగ్రేషన్ మినిస్టర్ ఏమంటుందంటే అరే 8 years కాకుండా 5 yearsలో వచ్చే వరకు చూద్దామని హీస్ చేంజింగ్ హిస్ ఒపీనియన్. ఎందుకంటే హీ హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్. అదొక చాలా పాజిటివ్ విషయం. ఎందుకంటే ఇట్లాంటి వస్తువులు చేంజ్ అయినా కూడా మోడల్స్ దే ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి టాప్ టాలెంట్ మన లాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు మన పాలసీస్ మనకు హర్ట్ అవుతున్నాయి, మనకు తెలుస్తున్నాయి, కానీ దే వాంట్ టు పీపుల్ టు కమ్. సో ఎనీవే, సో ఇట్లాంటి మైగ్రేషన్స్ ప్రిడిక్టబిలిటీ. ఇంకొకటి ఏంటంటే నా గోల్ ఏంటంటే ఈ టాప్ టాలెంట్ మనది ఏదైతే ఉందో వాళ్ళకి స్పెషల్ లా సెగ్మెంట్ అనేది రావాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ యంగ్ పీపుల్, టీనేజర్స్ అన్నాను కదా నేను. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ సపరేట్ అయ్యారు, అది ఇప్పుడు చూడు వాళ్ళు జాబ్కి డైరెక్ట్ వస్తుండ్రు, వాళ్ళకి వెల్ఫేర్ డెఫిసిట్ అనేది లేదు, దే కాంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ day 1. ద స్పౌసెస్ ఆర్ ఆల్సో లైక్ దే ఫాలోయింగ్ వాట్ దే హ్యావ్ టు డూ. స్టెబిలిటీ కావాలి కదా, ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇలా. ఇంకా డోర్స్ ఓపెన్ చేయాలి, పాస్ ఓపెన్ చేయాలి, టీనేజర్స్కి కూడా బెటర్ పాసిబిలిటీ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి ఏమవుతుంది, నేను కూడా స్టూడెంట్ లాగా వచ్చావు, నువ్వు కూడా స్టూడెంట్ లాగా వచ్చావు, మనకు చాలా టైం తక్కువ ఉండే ఎస్టాబ్లిష్ కానీ. ఇక్కడ మనం స్టూడెంట్ అయితే మనం ఒక 100 సార్లు ఆలోచిస్తాం, చాలా ఆస్పెక్ట్స్ ఇండియా నుంచి ఆలోచిస్తాం, ఎలా పైసలు అన్ని ఫండింగ్ లోన్స్ అవన్నీ ఆలోచిస్తాం. కానీ ఆ థాట్ వీళ్ళకి అర్థం కావాలి ఏంటంటే మేము ఇండియా నుంచి చదువుకొని ఇక్కడికి వచ్చేది ఇక్కడ సెటిల్ కానీకి. సో అది అర్థం చేసుకొని మాకు కరెక్ట్ ఒక లాంగర్ టైం ఇవ్వండి సెటిల్ కానీకి స్టడీస్ తర్వాత, అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి వచ్చి క్రికెట్ అనేది ఐఎమ్ ఇప్పుడు మన కల్చర్ స్పోర్ట్ కదా అది. ఇప్పుడు వీళ్ళకి ఫుట్బాల్ ఎగలో మళ్ళీ కల్చర్ అలా. సో మనం ఇక్కడ ఏంటంటే దానికి రికగ్నిషన్ కావాలి. సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చాలామంది యంగ్ చిల్డ్రన్, వాళ్ళ యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ విరాట్ కోహ్లీ అండ్ ఆల్ దాట్. నాట్ జ్లాతాన్, నాట్ మెస్సీ, నాట్ రొనాల్డో. అది వీళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే నేనేంటంటే ఇప్పుడు ఈ క్లైమేట్కి, ఎన్వైరన్మెంట్కి యాక్టివ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్సో. సో దానికి వల్ల ఈ క్రికెట్ అనేది ఎవరైతే ఆడుతారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఆ పాసిబిలిటీస్ కూడా ఇవ్వాలి. ఇవి నా మేనిఫెస్టోలో ఉన్నాయి. సూపర్ అన్న, చాలా మాట్లాడుకున్నాము. ఐ మీన్ పాలిటిక్స్, ఏ పార్టీస్ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఏం చేస్తున్నాడు, ఎందుకు ఎంటర్ అయ్యాడు, ఏ పార్టీలో ఉన్నాడు, అండ్ తన విజన్ ఏంటి, అన్నీ మాట్లాడుకున్నాం. సో నాకు తెలిసి మీకు చాలా వరకు నాలెడ్జ్ అయితే షేర్ చేసాం అనుకుంటున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా, అంటే ఇక్కడ ఎలక్షన్స్ గురించి. ఈ వీడియోలో మేమేమి ఎవరికి ఓట్ వేయాలని చెప్పడానికి వీడియో చేయట్లేదు, బట్ ఫస్ట్ అసలు ఎలక్షన్స్ అంటే ఏం జరుగుతున్నాయి, అసలు ఇక్కడ స్వీడన్లో ఏం జరుగుతున్నాయి చెప్పి, అండ్ మనకి సన్నిహితుడైన, నాకు క్లోజ్ అయిన నోయల్ అన్న, నాకు ఇక్కడ సోడటిల్లీలో చాలా మందికి తెలిసిన నోయల్ అన్న. సో తన గురించి చెప్పాలి అని, తనకి ఓటేమని నేను డైరెక్ట్గా చెప్పట్లే, నేనైతే ఎవరికి వేస్తానో తెలుసు,
బట్ మీకు మేము చాలా ఫ్యాక్ట్స్ చెప్పాం కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. బట్ మనం ఇంకొకటి ఏంటంటే నోయల్ అన్న ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది నేను ఇప్పుడు అడగదలుచుకున్నాను. అంటే నువ్వు ఇక్కడ మా చూసే వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఓటు వేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓటు వేయాలి అంటే ఎలా వేయాలి? సో నాకేంటంటే ఇప్పుడు సౌత్యాలియాలో ఉన్నారనుకోండి, వాళ్ళు సిటిజన్స్ అనుకోండి, నాకు 2 కేటగిరీస్లో వేయచ్చు. పార్లమెంట్కి వేయచ్చు, మున్సిపల్ కౌన్సిల్కి వేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు సిటిజన్స్ కాదనుకోండి, సౌత్యాలియాలో ఉంటారనుకోండి, 3 years ఉన్నారైతే వాళ్ళు నాకు ఓటు వేయచ్చు మున్సిపల్ లెవెల్కి. ఇంకొకటి ఏంటంటే నేను ఎంపీకి స్టాక్హోమ్స్ కౌంటీ నుంచి క్యాండిడేట్ చేస్తున్నా కాబట్టి స్టాక్హోమ్స్ కౌంటీలో ఏవేవి కమ్యూన్స్ ఉన్నాయో అందులో ఉండే వాళ్ళందరూ నాకు ఎంపీగా ఓటు వేయచ్చు, వాళ్ళు సిటిజన్స్ అయితే. సో ఆ ఆప్షన్ ఉంది అన్నట్టు. ఆప్షన్ ఉంది. సో నీకు 2 కేటగిరీస్లో ఓటు వేయచ్చు. 2 కేటగిరీస్లో వేయచ్చు, కానీ 2 కేటగిరీస్లో వేసే వాళ్ళు ఓన్లీ సౌతర్లి పీపుల్. ఎందుకంటే ఇక ఎంపీ వచ్చి స్టాక్హోమ్స్ కౌంటీ మొత్తం అండ్ ఓన్లీ సిటిజన్స్. ఎవరిని నిలబెడుతున్నాం అనేది మన చేతిలోనే ఉంది. సో మన దగ్గర పవర్ ఉన్నప్పుడు వదులుకోవడం వేస్ట్. ఇంకొకటి ఏంటంటే నా పేరు ఎక్కడ ఉంటుందంటే మోడరేట్ స్లిప్లో ఉంటుంది ఎలక్షన్ బోర్డ్ బ్యాలెట్కి వెళ్ళినట్టు. ఇంకొకటి ఏంటంటే నేను ఏదో సాధించాలని కాదు, కానీ మనకు రిప్రజెంటేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తర్వాత 4 వస్తారు పాలిటిక్స్కి, అది చాలా ఇంపార్టెంట్. అది ఆలోచించాలి మనం లాంగ్ టర్మ్ కూడా. సో నేను సక్సీడ్ అయితే నేను ఇంకా అవన్నీ తీసుకురావచ్చు, ఇంకా వేరే వాళ్ళని. అది నా డిజైర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే విషయము, నోయల్ పేరుతో చాలామంది ఉన్నారు లిస్ట్లో. సో నా పేరు వచ్చి వివేక్ నోయల్ మునిగాల. చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో సూపర్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. అండ్ ఐ రియలీ హోప్ you will win this time. Thank you. All the very best. And please vote చేయండి. కుదిరితే నోయల్ అన్నకి ఓట్ చేయండి, కుదరకపోయినా ఎవరో ఒకరికి ఓట్ చేయండి. ఎస్పెషల్లీ నోయల్ అన్నకైతే ఓట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం. సీ యూ. బై బై. టాటా. బాయ్. సూపర్ అన్న. రైట్.